హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు శ్రీపాదాల గురించి చెప్పబోతున్నాను. మనం గోరింటాకుని ఎలా అయితే రుబ్బుకుంటామో ఆకు, చింతపండు, ఒక చిన్న ఒక్క పెరుగు వేసేసి మెత్తగా ఇట్లా రుబ్బేసుకోవాలి. మనం ఇది చేతికి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు శ్రీపాదాలు అనేది ఎట్లా అంటే ఇదే గోరింటాకుని కొంచెం తీసి నీళ్ళల్లో కలిపేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా పండిపోద్ది. ఎక్కువ టైం లేనప్పుడు ఇల్లంతా అవ్వకూడదు అనుకున్నప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నేను వీడియో తీస్తుంటే ప్లేటు ఒలికింది, అది ఇలా అన్నప్పుడల్లే కింద పడుతున్నాయి. కానీ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ రుబ్బింది ఉంది కదా, అది కొంచెం ఇలా పెద్ద ప్లేట్ తీసుకుని దాంట్లో 1 గ్లాసు 2 గ్లాసులు వాటర్ పోసి ఈ గోరింటాకుని వేసి కాళ్ళు ఇలా పెట్టేసుకుంటే చూడండి ఎర్రగా పండుతుంది. ఆల్రెడీ నేను పెట్టి ఒక 15 మినిట్స్ అయింది. మనం ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉంచుకోవచ్చు. చూసారా కాలంతా ఎలా పండిందో. అంటే ఇల్లంతా అవ్వకూడదు, టైం లేదు అనుకునేవాళ్ళు ఇలా పెట్టేసుకుంటే కాలంతా పండుతుంది. అడుగున పండుతుంది, సైడ్లు ఫ్రంట్ పండుతుంది. ఇంకా పైకి కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం గోరింటాకేసి పెద్ద ప్లేట్ తీసుకుని ఇంకో 2 గ్లాసెస్ వాటర్ పోసి ఇలా ఒక 1 అవర్ కూర్చోండి. 1 అవర్ మళ్ళీ కూర్చోలేనప్పుడు కాళ్ళు కొంచెం ఇట్లా పైకని మళ్ళీ పెట్టచ్చు. ఓకేనా, ఏం కాదు. కానీ ఇది ఇట్లా తీసేస్తాం కదా, తీగానే కొంచెం ఈ తడంతా ఆరిన తర్వాత ఆయిల్ అప్లై చేస్తే కోకోనట్ ఆయిల్ సరిపోతుంది. దీన్ని శ్రీపాదాలు అంటారు. ఇదివరకు చిన్నప్పుడు పిల్లలకి ఇలా పెట్టేవాళ్ళు. పిల్లలు ఎక్కువసేపు ఉంచుకోరు కదా, అందుకని ఇలా పెట్టేవాళ్ళు. దీనివల్ల బాడీలో హీట్ తగ్గుతుంది. ఇప్పుడు ఎట్లయినా ఆషాఢ మాసం అందరికీ గోరింటాకు దొరికిద్ది, పిల్లలకి పెట్టండి. ఓకేనా, చిన్నపిల్లలు ఉంటే నేను ఇది చెప్తున్నాను. శ్రీపాదాలు అంటారు, ఇలా ట్రై చేయండి. పిల్లల్ని ఇట్లా ఆడుకోమంటా ఉంటే ఆడుతూ ఉంటారు, ఉంచుకుంటారు. ఓకేనా, వాళ్ళకి బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గిద్ది, కలర్ వస్తుంది, బాగుంటుంది. ఓకేనా, దీన్నే శ్రీపాదాలు అంటారు. మీకు ఎవరికన్నా ఈ వీడియో ఉపయోగపడిద్దని నేను కూడా తీస్తున్నాను. నేను కూడా చిన్నప్పుడు పెట్టుకునేదాన్ని. చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు, కూర్చోవచ్చు. చక్కగా ఫ్యాన్ వేసుకుంటే ఆరిపోద్ది తొందరగా, కాళ్ళు కూడా పండిపోతాయి, ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. ఇది ఈరోజు మీకు శ్రీపాదాల గురించి చెప్దామనుకుని వీడియో తీశాను. నేనైతే ఇలా పెట్టేసుకున్నాను, చేతికి ఇలా పెట్టేసుకున్నాను. ఫస్ట్ రుబ్బింది ఇది రుబ్బాం కదా, దాన్ని గట్టిగా ఉన్నప్పుడే పెట్టుకున్నాము. దీన్ని వాటర్లో మిక్స్ చేసుకొని ఇలా పెట్టేసుకొని నేనే కింద ఫ్లోర్ అంతా పాడు చేశాను, మళ్ళీ నేనే క్లీన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.